అన్న నమస్తే అన్న, ఏం పేరు అన్న? అఖిల్ అండి. అఖిల్, ఏం చేస్తుంటారు మీరు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తానండి బయట. అఖిల్ గారు, కొన్ని పొలిటికల్ క్వశ్చన్స్ అడుగుతాను, ఎందుకంటే ఇప్పుడు ఇది మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి తెలంగాణ మొత్తం, ఓవరాల్ ఇండియాలో జరుగుతున్నాయి కాబట్టి ఏంటి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు మనకి తెలంగాణలో ఉన్న 17 స్థానాల్లో ఏ పార్టీ ఎన్ని గెలుచుకునే అవకాశం ఉంది? ముఖ్యంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? మల్కాజ్గిరి నియోజకవర్గంలో 3 పార్టీలు తలపడుతున్నాయి ఇక్కడ. కాంగ్రెస్, బీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వం ఏమి చేయలేదు, నిర్లక్ష్యానికి ప్రజలందరూ గురి అయిపోయారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం 6 హామీలు ఇచ్చి ప్రజలందరినీ మభ్యపెట్టి గద్దె మీదకి ఎక్కి ఈరోజు రైతులని ప్రతి ఒక్కరు మోసం చేస్తూ ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్ క్యాండిడేట్కి సీట్ అమ్ముకున్నారు ఇక్కడ మల్కాజ్గిరి నియోజకవర్గంలో. కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాండిడేట్ సునీతా మహేందర్ రెడ్డి గారు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్తున్నారు, జంపింగ్ జలక్. అదే ఈటల రాజేందర్ గారు అధికారం ఉన్నా లేకున్నా ఒకటే పార్టీని నమ్ముకొని, ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేయబోతా ఉన్నారు. ఎందుకంటే ఈటల రాజేందర్ గారికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత. ఈరోజు మల్కాజ్గిరి నియోజకవర్గంకి తనే న్యాయం చేస్తారని నరేంద్ర మోడీ గారు బలపరిచి, అమిత్ షా నరేంద్ర మోడీ గారు బలపరిచి దాన్ని నిలబెట్టడం జరిగింది ఇక్కడ మల్కాజ్గిరి. మరి మొన్న జరిగిన 2023 ఎలక్షన్స్ లో ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయారు, ఇప్పుడు ఎంపీగా గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉందండి అక్కడ. ఎందుకంటే తనకేం చేశారంటే రెండు నియోజకవర్గంలో పోటీ చేసే వరకు ఏం చేశారంటే విచ్చలవిడిగా అక్కడ డబ్బులు ఖర్చు పెట్టేసి అక్కడ పాడి కౌశిక్ రెడ్డి అనే క్యాండిడేట్కి ఎలాంటి ఏమి లేకుండే. కాకపోతే మంచి చరిష్మా ఉన్న నేత ఈటల రాజేందర్ గారు తెలంగాణ వ్యాప్తంగా తను ఎన్నో సేవలు చేశారు. గత మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో సేవలు చేశారు, ఫైనాన్స్ మినిస్టర్గా. మళ్ళా ఇక్కడ మన కరోనా టైంలో కూడా చాలా మందికి హెల్ప్ చేశారు. ఎందుకంటే సుడిగాల పర్యటన చేసి కరోనా టైంలో ఎందరో మందికి వారు చాలా న్యాయం చేశారు. కాబట్టి ఇక్కడైతే మల్కాజ్గిరి నియోజకవర్గం దేశంలో అతిపెద్ద పార్లమెంట్ సెగ్మెంట్ కాబట్టి ఇక్కడ సుమారు 39 లక్షల ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ విభిన్నమైన ప్రజలు ఇక్కడ ఉంటారు మల్కాజ్గిరి నియోజకవర్గంలో. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. మెజార్టీ దగ్గర 1,00,000 నుంచి 1,30,000 మెజార్టీ వస్తుంది. తనకన్నా అనుభవం ఉన్న నేత ఈ మల్కాజ్గిరి నియోజకవర్గంలో లేరు. గతంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తారు, ఏం డెవలప్ లేదు. ఆయన గురించి ఎట్లయినా తెలుసు. కేసీఆర్ కన్నా 4 ఆకులు ఎక్కువ నేర్చుకుండి ఈయన ఏం చేయలేకపోతే ముఖ్యమంత్రి అయిపోయిందంటే గతి లేక ముఖ్యమంత్రి అయిపోయింది ఆయన. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యంకి తనని తీసుకుబట్టి కూర్చోబెట్టిండు, అడ్డిమేర గుడ్డిగా వచ్చింది తప్ప ఆయన చేసింది ఏం లేదు. ఆయన కూడా ఏం చేస్తుండు, ఆయన చేసింది ఈయన చేస్తుండు. ఇంకా ఆయన కన్నా మించి ఎన్ని రావచ్చు? 17 సీట్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతుంది. హైదరాబాద్తో సహా మాధవి లత గారు కూడా ఈ జరగబోయే ఎలక్షన్లలో మాధవి లత గారు కూడా గెలవబోతా ఉన్నారు. ఈటల రాజేందర్ గారు కూడా గెలవబోతా ఉన్నారు. సర్వే రిపోర్ట్లు అన్నీ వీరి వైపే ఉన్నాయి, ఖచ్చితంగా గెలవబోతా ఉన్నారు. ఈసారి నరేంద్ర మోడీ గారు 400 పార్లో హైదరాబాద్ నుంచి వెళ్ళి 17 సీట్లు వారి ఖాతాలో పడబోతా ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్లో మనం అందరం ఏకత్వం అవుతాం. మన నరేంద్ర మోడీ గారు తలపరిచిన ఈ వికసిత్ భారత్లో మనం అందరం ఏకమై ఖచ్చితంగా వారికి 17 సీట్లు తెలంగాణ నుంచి ఇస్తే మనకు అభివృద్ధి అనేది కేంద్రం నుండి ఖచ్చితంగా తెస్తారు. ఎందుకంటే ఈటల రాజేందర్ గారికి కేంద్రం నుంచి మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ ఉంది. కాబట్టి మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం ఇది అని నేను భావిస్తూ ఉన్నాను.